శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొట్టమొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యము ఇక్కడ దావీదు గారు ఇస్తున్నారు. ఎందుకంటే దావీదు ఒకప్పుడు కాపరి కాబట్టి. కాపరి అనే అర్థానికి దావీదుకు బాగా తెలుసు. ఎందుకంటే దావీదు కూడా మంచి కాపరి కాబట్టి. ఒక మంచి కాపరి కాపుదల క్రింద ఉన్నటువంటి గొర్రెలు ఎంత క్షేమంగా ఉంటాయో దావీదుకు అనుభవపూర్వకంగా ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఒకప్పుడు దావీదు కాస్తున్నటువంటి గొర్రె మందలోకి ఒక సింహం జొరబడింది. ఒక గొర్రెపిల్లను నోట పట్టుకొని పారిపోవటానికి ప్రయత్నించింది. కానీ దేవునికి స్తోత్రం ప్రియులారా, ఆ చిన్న గొర్రె పిల్లకు ఒక మంచి కాపరి ఉన్నాడు, అదే దావీదు. పరుగున వెళ్ళి ఆ సింహాన్ని చీల్చి చెండాడి తన గొర్రెపిల్లను రక్షించుకున్నాడు. అలాగే దావీదు కూడా ఒక ఎలుగుబంటు బారి నుండి కూడా తన గొర్రెపిల్లను రక్షించుకున్నాడు. నిజంగా దావీదు వంటి మంచి కాపరి కాపుదలలో గొర్రెలకు ఎంత భద్రత ఉంటుంది, ఎంత క్షేమం ఉంటుంది కదా. ఒక దినాన దావీదు కాస్తున్నటువంటి గొర్రెల మందులోకి ఒక వింత జంతువు జొరపడింది ప్రియులారా. అది చూడటానికి ఒకవైపు నుండి సింహంలా కనబడుతుంది, మరోవైపు నుండి ఎలుగుబంటిలాగా కనబడుతుంది ప్రియులారా. ఈ వింత జంతువు అప్పటికప్పుడే దేవుడు తన శక్తి చేత సృష్టించి పంపినటువంటి జంతువు అని ప్రగాఢంగా నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ అధ్యాయంలో దావీదు సౌలుతో చెబుతున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా చదివి గ్రహించినట్లయితే అవి రెండు జంతువులను అర్థం వచ్చేటట్లుగా ఒకేసారి, నిజానికి అది ఒకే జంతువు అని అర్థం వచ్చేటట్లుగా ఒకసారి దావీదు తన అనుభవంగా చెప్తున్నాడు. ఈ సింహం యొక్కయు ఎలుగుబంటి యొక్కయు నోట నుండి అని మాట్లాడుచున్నాడు. నేను దాని గడ్డం పట్టుకుని చంపితిని అంటూ ఉన్నాడు దావీదు గారు. అందుకే అక్కడ దాని గడ్డం అన్నాడు అంటే అది ఒక జంతువే కదా. సింహము ఎలుగుబంటి అంటూ ఉంటున్నాడు కనుక రెండు రూపాలు కలిగిన ఒక జంతువు అని అర్థం. అంటే అంత్యకాలంలో క్రీస్తు సంఘములోకి గొర్రెపిల్లలను చీల్చడానికి రాబోతున్న అబద్ధ క్రీస్తు ఆ జంతువు అని మున్గుర్తు. ఆ విషయాలేంటో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడుతోంది. దేవుని చిత్తమైతే రేపటి దినములో ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాం. దేవుడు మనకు కాపరిగా ఉన్నంతకాలము ఎటువంటి మృగం వచ్చినా, ఎటువంటి జంతువు వచ్చినా భయపడకుండా నిర్భయంగా ఆయన వేసిన కంచులో ఉందాం, భద్రతలో ఉందాం. ఆయనే మనకి మంచి కాపరి, ప్రధానమైన కాపరి. ఆ కాపరి పట్ల ప్రార్థనాపూర్వకంగా జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.